పాన్ ఇండియా మూవీలు దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ని కుదిపేశాయి. కేజీఎఫ్ సిరీస్ తో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ కూడా నేషనల్ లెవెల్లో దుమ్ము దులిపింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ వంతొచ్చింది. పృథ్వీరాజ్ చౌహాన్ తో బీ టౌన్ వసూళ్ల గన్ పేలుస్తుందా? ఇంకా మరే హిందీ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ లో వసూళ్ల ఫైట్ కి సిద్ధమయ్యాయి? జస్ట్ వాచ్ ఇట్. సౌత్ సినిమాలు సక్సెస్ఫుల్ గా పాన్ ఇండియా సునామీని క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఆ రూట్ లో బాలీవుడ్ స్టార్స్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. పుష్ప, RRR, KGF 2 రేంజ్ లో హిందీ పాన్ ఇండియా సినిమాలకు సీనుందా అనే చర్చ మొదలైంది. అక్షయ్ కుమార్ చేసిన పృథ్వీరాజ్ చౌహాన్ మూవీ నార్త్ తో పాటు సౌత్ లో కూడా రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ట్రైలర్ సందడి చేస్తోంది. వచ్చే నెల 3కి ఈ సినిమా ఫేట్ తేలబోతోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 9కి రాబోతోంది బ్రహ్మాస్త్ర. 600 కోట్ల పైనే బడ్జెట్ తో 3 భాగాలుగా ప్లాన్ చేసిన పాన్ ఇండియా హిందీ మూవీ బ్రహ్మాస్త్ర ఆల్రెడీ టీజర్ పేలింది. సాంగ్ సందడి చేస్తోంది. సౌత్ సినిమాలు నార్త్ లో సందడి చేసినంతగా హిందీ సినిమాలు దక్షిణాదిన దుమ్ము దులుపుతాయా అన్నదే తేలాల్సి ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా ఇండియా టాప్ మూవీ దంగల్ 2000 కోట్లపైనే ఈ మూవీ వసూళ్లు సాధించింది. కానీ హిందీ మార్కెట్లలో వసూళ్ల పరంగా టాప్ మూవీ అంటే బాహుబలి 2. ఏదేమైనా బాహుబలిని సౌత్ పాన్ ఇండియా మూవీస్ నుంచి గతంలో కాపాడింది అమీర్ ఖాన్. ఇప్పుడు కూడా తనే లాల్ సింగ్ చెడ్డా అంటూ బీ టౌన్ ని గట్టెక్కించేందుకు పాన్ ఇండియా లెవెల్లో సినిమాను రెడీ చేశాడు. ఇక పూరి జగన్నాథ్ తీసిన లైగర్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. అంతా తెలుగు వాళ్లే, అలానే తెలుగు హిందీలో తీశారు కాబట్టి ఇది బాలీవుడ్ మూవీ అనలేం, కానీ బీ టౌన్ సినిమా కాదని కూడా అనలేం. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావు తీసిన ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. సంక్రాంతికి రాబోతోంది. ఎంత హిందీ ప్రాజెక్ట్ అయినా ప్రభాస్ హీరో అవడంతో తెలుగు మూవీగానే ఫోకస్ అవుతోంది. టెక్నికల్ గా చూస్తే హిందీ సినిమానే కాబట్టి మళ్లీ పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ ని కాపాడేది కూడా సౌత్ ఇండియనే అనే చర్చ పెరిగింది.